అండి ఇప్పుడు యాక్ట్రెస్ నేహా పటాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు నేహా పఠాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రాజేష్ గారు, హరీష్ అన్న ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఈటీవీ విన్ ఫార్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ. నేను ఎన్ని ఫిల్మ్స్ చేశాను, కానీ దిస్ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. And coming to these all the actors, it was an honor to work with Suman sir, Jagpati Babu sir, Srinivas sir, and Ravi Verma sir. Everyone has put their heart and soul into it, especially Trinad and Gautam, Shelly ma'am, each and every character in fact. A film oka manchi thriller combined with all the twists and turns with క్యాటిల్ అండ్ నాస్ చేస్. సో మా అందరికీ, మా టీం మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో సీ యూ ఎట్ ది థియేటర్స్ ఆన్ July 31st, న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్ థ్రిల్లర్స్ కా బాప్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ మీరు ట్రైలర్ చూసారా? మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? నేను మాట్లాడచ్చా? మన్మధుడిలో అది ఉంటుంది చూడండి, అనిత గారు అడుగుతుంటే ధర్మవరపు గారు. Hey guys, I'm so sorry for being late. Newton's third law, every action has an equal and opposite reaction. సో నేను లేట్గా వచ్చినందుకు మీరు అందరు కోపంగా ఉన్నారు. ఐఎమ్ సో సారీ. కానీ అజీజ్ నగర్ నుంచి వస్తున్నా, 2.5 hours ట్రాఫిక్లో కూర్చొని వచ్చాను. దానికోసం కొంచెం క్షమించండి రియాక్షన్లో. అండ్ ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ సుమంత్ గారు ఫ్రీ భోజనాలు పెడతారని చెప్పేసాను. బట్ ఐ లవ్ యూ బ్రో. ప్రేమ ఒకటే ఇవ్వగలను. సో ఇప్పుడు యాక్చువల్ దారిలో ట్రాఫిక్లో కూర్చున్నప్పుడు ట్రైలర్ చూడటం జరిగింది. అండ్ ఐ క్వైట్ లవ్డ్ ఇట్. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ దిస్ న్యూ ఫెలో. ఐ నో హిమ్ ఫ్రమ్ సో లాంగ్. నాకు తెలీదు, నా ఓల్డ్ ఫ్రెండ్ రాజేష్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇప్పుడు నేను రాజేష్ అంటే ఎవరో అనుకుంటున్నాను, నాకు ఈ రాజేష్ అని తెలీదు. సో లవ్లీ టు సీ దిస్, అండ్ సో లవ్లీ టు సీ సచ్ అ యంగ్ టీమ్ కమ్ టుగెదర్ టు క్రియేట్ సచ్ అ కటింగ్ ఎడ్జ్ ట్రైలర్ అనమాట. నాకు చాలా, అంటే మిస్టరీ అయితే ఏది రివీల్ చేయలేదు, కానీ మంచి ఐ వుడ్ సే దర్ వాజ్ అ లవ్లీ ఎనర్జీ టు ఇట్. అండ్ యూనో మై ఫేవరెట్ బ్రో సుమంత్ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్నాడు. అండ్ he helped me, he made a bit of a profit a few months ago on Decoid. అందుకని నువ్వే భోజనాలు పెడతా అని చెప్పాను. బట్ ఆల్సో మై సెకండ్ ఫేవరెట్ JB sir, he's in the film and I loved him in the film. చాలా పర్టికులర్ సిగార్ స్మోకింగ్ షాట్ చాలా స్టైలిష్గా అనిపించారు. ఇట్స్ స్ట్రేంజ్, ఏదో థ్రిల్లర్స్ కా బాపర్ ఏదో అంటున్నారు, నేను ఇంకా బేటేలానే ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇంకొంచెం దూరం పెట్టాల్సిన పాస్పోర్ట్ తీసుకుని వచ్చేవాడిని. ఐ థింక్ దిస్ ఫిల్మ్స్ గోనా బీ గ్రేట్. 6 daysలో రిలీజ్ కదా? ఎస్ 6 daysలో రిలీజ్. ఇట్స్ గాట్ అ యంగ్ టీమ్, దే పుట్ టుగెదర్ సంథింగ్ కటింగ్ ఎడ్జ్. ఐ లవ్ దిస్ ఫెలో ఆల్రెడీ. లాస్ట్ టైం డాన్స్ చేసాం, ఈసారి డాన్స్ కుదరదులే. అండ్ ఐ థింక్ ద మూవీ ఈస్ గోనా బీ గ్రేట్. నాకు యాక్చువల్గా ప్లాట్ పరంగా పెద్దగా తెలీదు, కానీ అందరు కావాల్సిన వాళ్ళే. ఈ టైం కల్లా ఇంకా నాకు అసలు ఈటీవీ, నాకు వాళ్ళ అన్ని సినిమాల నుంచి నాకు రాయల్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈటీవీ లోగో ఉంటే చాలు, నేనే వస్తున్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ ఆన్ July 31st టు సపోర్ట్ న్యూటన్స్ థర్డ్ లా. థ్యాంక్ యూ సో మచ్ అడిషేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. సారీ, ఇంకొక విషయం, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మన స్టూడెంట్స్, మన యూత్, మన ఫ్యూచర్, మీరు చేసిన పనికి టుడే ద రియాక్షన్ ఇస్ కమ్. కంగ్రాచులేషన్స్ అండ్ లెట్స్ కంటిన్యూ బీయింగ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు.
చాలా తెలివిగా ఆయన తప్పించుకున్నారు ఆన్సర్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మైక్ అవసరం లేదని మాకు అర్థం. మనం ప్రస్తుతానికి మాట్లాడుతుంది ఈ థ్రిల్లర్ గురించి. బట్ దీస్ గైజ్ ఆర్, ఐ లవ్ దెమ్ ఇన్ ద ట్రైలర్. అండ్ నేను ఇప్పుడే G2 షూటింగ్ నుంచి వస్తున్నాను. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక గొప్ప నటుడు సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. హలో ఆల్. పాత్రికేయ మిత్రులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సపోర్ట్ అస్. ఈ లాస్ట్ 10 yearsలో నేను సింగిల్ నేరేషన్లో ఓకే చేసిన కథలు 2 ఉన్నాయండి. ఒకటి 2017లో మళ్ళీ రావా 2017లో, దాని తర్వాత ఇది సింగిల్ నేరేషన్లో నేను ఓకే చేసిన సబ్జెక్ట్ అండి. ఇది చాలా వరకు నమ్మరు. ఇది అనగనగాకి ముందు నేను ఓకే చేసిన సబ్జెక్టు. అనగనగా కూడా ఒక రీరైట్ ద్వారా అది ఓకే చేయడం జరిగింది. కానీ ఇది మాత్రం రాజేష్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ నేరేషన్ 2 hours విన్నాక ఇమీడియట్గా ఐ సెడ్ yes టు ద సబ్జెక్ట్. ఇది దీంట్లో నేను హీరో అవ్వచ్చు, కానీ ఈ సినిమాలో హీరో ఈ కథ స్క్రీన్ ప్లే అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ మీ ట్రైలర్ చూశారు కదా. నేను ప్రత్యేకంగా నేను ఒక ఐ యామ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ ఆల్ ద క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఒక బరువు ఉంటుంది, సినిమా లేపే అవకాశం ఉంటుంది. నేను అదే ఆలోచించి నేను ఈ సినిమాను ఓకే చేశాను. ఎందుకంటే ఎస్పెషలీ ఒక చిన్న పజిల్ అన్రావెలింగ్ లాగా ఉంటుంది. మన ఈటీవీ వాళ్ళు ఎప్పుడు థ్రిల్లర్స్ అనేది ఎప్పుడు చేయలేదు, ఎస్పెషలీ ఈ మధ్య చేయలేదు. ఇది దీంట్లో ఒక ఫ్యామిలీ సన్నివేశం, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టే వాళ్ళు ఓకే అన్నారు. నాకు తెలుసు, ఈవెన్ దో ఇట్ హ్యాస్ ఎ థ్రిల్లర్ కలర్, ఈవెన్ ఆ క్రైమ్ కలర్ ఉన్న ఒక సెంట్రల్గా ఒక ఫ్యామిలీ డ్రామా పుష్టిగా ఉంటుంది. అండ్ ఈటీవీ వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం. అండ్ నా నమ్మకం, ఐఎమ్ ప్రిటీ షూర్ మీరు ట్రైలర్లో చూసింది చాలా తక్కువ అండి. నేను మా డైరెక్టరు ఈ ట్రైలర్ గురించి కాస్త కూస్త పోట్లాడుకున్నాం మేము, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంకా కొంచెం రాజేష్ ఏంటంటే అస్సలు చెప్పకూడదు, చెప్పపోతేనే సినిమాలో హై ఉంటుందని అసలు. సో ఐ జస్ట్ సరెండర్ టు హిమ్. ఎందుకంటే తన కథ, తన స్క్రీన్ ప్లే నాకు అంత బాగా నచ్చింది. సో తను ట్రైలర్ ఎలా కట్ చేయాలో కూడా తన మీదే అసలు పూర్తిగా వదిలిపెట్టేసాము. సో మేము కాస్త చాలా తక్కువ చెప్తున్నాం, మీకు అసలు ఏమీ తెలియదు అసలు. సో సినిమా July 31st వస్తే మీకు అదొక పెద్ద సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ గివింగ్ us such a wonderful trailer. మా ఎంటైర్ టీమ్, నేను ఇప్పుడు అందరినీ పేరున నేను అందరినీ థ్యాంక్ చేయలేను, బట్ మా టీం అందరూ, ముఖ్యంగా మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఈటీవీ సాయి గారు, వీళ్ళ వరకు చెప్తాను. అండ్ మిగతా వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. ఐ లవ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ July 31st అప్పుడు మీకు కూడా యూ లవ్ దిస్ ఫిల్మ్ అండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అడిగేస్తా ఏంటండి? సత్యం మూవీ రిలీజా? అదెందుకండి ఇప్పుడు? సుమంత్ గారు, ఒక చిన్న క్వశ్చన్. న్యూటన్స్ థర్డ్ లా కొంచెం ముందుకు. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఒక్కసారి మీరు చెప్పేస్తే మనందరూ. న్యూటన్స్ థర్డ్ లా నాకు ఈ సినిమా నాకు ఇప్పుడు నేను ఫిజిక్స్లో చాలా వీక్ అండి. నేను ఫిజిక్స్ మ్యాథ్స్లో చాలా వీక్ అసలు. అది కొంచెం కొత్తగా ఉంటుంది టైటిల్ అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు చాలామంది అన్నారు కూడా, ఏంటి ఈ టైటిల్ మారుద్దామా, ఒక తెలుగు సినిమా టైటిల్ పెడదామా అని. కానీ నేను మాత్రం అసలు నా కథ తెలుసు, స్క్రీన్ ప్లే తెలుసు కాబట్టి నేను ముందు నుంచి క్లియర్గా ఈ సినిమాకి న్యూటన్స్ థర్డ్ లా తప్ప వేరే టైటిల్ అసలు యాప్టే కాదు అసలు. సో ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం అది బేసిక్గా ఇట్స్ అ ఫ్యాషనబుల్ వే ఆఫ్ సేయింగ్ కర్మ అండి. మనం ఏం చేస్తే అది తిరిగి మనకి వెతుక్కుంటూ మనకి కొడుతుందో మనకి అదే కర్మ కదా. సో అదే ఈ సినిమా. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ ఐ అష్యూర్ యూ అండి, నేను చెప్పాను కదా, మళ్ళీ రావా తర్వాత సింగిల్ నరేషన్లో ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది ఒక్కటే. సో ఇది
నా నమ్మకం అది మళ్ళీ రావాకి అది కరెక్ట్ అయింది, దీనికి కూడా కరెక్ట్ అవుతుందని నా నమ్మకం అండి. థ్యాంక్ యూ అండి.